ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉందని అందరూ నేను హేళన చేస్తున్నారా? నీవు చేస్తున్న పని చాలా చిన్నది అని, నీ జాబ్ చాలా చిన్నది అని, నీ సంపాదన చాలా చిన్నది అని, లేదా నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా జాలిపడే విధంగా ఉన్నాయని అందరూ నిన్ను చూసి హేళనకరంగా మాట్లాడుతున్నారా? నీ భవిష్యత్తును వారు చూడలేరు కదా. దేవుడు నీకు చేసే విషయాలు వారికి అర్థం కావు కదా. కానీ దేవునికి తెలుసు కదా నీ భవిష్యత్తు ఎలాంటిదో. బహుశా మా తల్లిదండ్రులు రాజమండ్రిలో పరిచర్య ప్రారంభించినప్పుడు చాలామంది మమ్మల్ని అలాగనే చూసి ఉండొచ్చు. ఇద్దరితో సేవ ప్రారంభించుకున్నప్పుడు ఏముంటుందో ఈ సేవ అని చాలామంది అనుకుని ఉండొచ్చు. నేను సేవలోకి వచ్చినప్పుడు కూడా చాలామంది ఈ సేవ ఎంతకాలం కొనసాగుతుందో చూస్తాంలే, ఎంతవరకు వెళ్తాడో చూస్తాంలే అని హేళనగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళందరూ చూస్తున్నారు దేవుడు ఎంతగా మమ్మల్ని ఆశీర్వదించారో. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఈరోజున సువార్త ప్రకటించబడడానికి మా కుటుంబాన్ని దేవుడు ఎలా వాడుకుంటున్నాడో వారు చూసి దేవుని స్తుతిస్తున్నారు, ఆయన మహింపరుస్తున్నారు. నీ స్థితిని చూసి తక్కువగా అంచనా వేసేవారు ముందే దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ బిడ్డల భవిష్యత్తును తక్కువగా చూసి మాట్లాడుతున్న వారు రేపొద్దున నీ పిల్లలు దేవుడు హెచ్చించే విధానాన్ని బట్టి దేవుడు మహిమ పొందుకుంటాడు. నిన్ను తక్కువగా మాట్లాడిన వాళ్ళందరూ ఒక లెసన్ నేర్చుకుంటారేనంటే వీరి దేవుడు వీరి పక్షాన ఉన్నారని. కేవలం నేను భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడడంలా, స్పిరిచువల్గా నీ కుటుంబం ఎదిగే విధానం, ఆత్మలో మీరందరూ బలపడే విధానాన్ని చూసి కూడా చాలామంది స్ఫూర్తిని పొందుతారు. వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు, అది కూడా వారు పరదేశములో పరవాసులుగా ఉన్నప్పుడు కొలవబడిన స్వాస్థ్యంగా కనాన్ని ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలను ఆయన ఆల్రెడీ కొలిచేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆల్రెడీ కొలిచాడు. కొలవబడిన స్వాస్థ్యంగా దేవుడు నీకు కనాన్ని ఇస్తాడు. ఆయనకు తెలుసు నిన్ను ఎలా దీవించాలో, ఆయనకు తెలుసు నీ భవిష్యత్తును ఎలా అందంగా తీర్చిదిద్దాలో. ఏమాత్రం చింతపడద్దు, ఏమాత్రం కృంగిపోవద్దు, ఏమాత్రం అధైర్యపడద్దు. నీ దేవుడు నీ ఆశీర్వాదాన్ని ఆల్రెడీ కొలిచేశాడు ఆయన.